హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏంటంటే చీరల స్థానంలో అంటే మనకు బతుకమ్మ పండుగకి చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి గత ప్రభుత్వంలో. అయితే చీరలకు బదులుగా మనకేంటంటే వారికి ఖాతాల్లో అమౌంట్ అయితే వేయబోతున్నారండి. ఒక్కొక్క మహిళకు మ్యాక్సిమం ఏంటంటే మనకు 2,000 ఉండవచ్చు. సో మనకు ఈ 2,000తో పాటుగా మనకి ఏంటంటే కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు. రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ కానుకలు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ కానుకలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మనకి ఏమేమి చెప్పారు ఏంటి దానికి సంబంధించి చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల స్థానంలో నగదు పంపిణీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో చీరల పంపిణీకి స్వస్తిర పలకాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. చీరలలో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో నగదు లేదా ఇతర గిఫ్ట్లు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించనున్న సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అనే దానిపై అయితే చర్చించబోతున్నారు. అయితే మనకు ఒక్కొక్క చీర మ్యాక్సిమం ఏంటంటే మనకు ఒక 1,000 రూపాయలు, 1,500, 2,000 ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో 1,000 రూపాయలైనా, 1,500 2,000 రూపాయలైనా మన యొక్క ఖాతాలో అయితే వేస్తారు. అలాగే మనకేంటంటే మనకు ఇచ్చేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మనకు చక్కెర, నూనె, బెల్లము, నెయ్యి, శనగలు, కందిపప్పు ఇవన్నీ ఏంటంటే మనకు బతుకమ్మ పండుగ కానుకగా మనకైతే ఇవ్వబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఏంటంటే మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి, ఆధార్ కార్డు అన్న ఉండాలి, అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. ఈ 3 మీకు ఉంటేనే మీకు ఈ చీరలకు సంబంధించినటువంటి అమౌంట్ పడుతుంది. అలాగే మనకేంటంటే ఈ అకౌంట్ బుక్లు మీకు అధికారులు దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేస్తారు. ఎలా ఇవ్వాలి ఏంటనేది తప్పనిసరిగా మరొక వీడియోని చేసి తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.